మీకన్నారు అండ్ మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీ కనబడుతుంది. అండ్ లాస్ట్ 1 ఇయర్ చార్ట్ చూస్తే కనుక 22,000 దగ్గరగా మార్కెట్స్ చాలా మటుకు ఒక అప్ ట్రెండ్ అయితే కనబడింది. అండ్ నిఫ్టీ 50 1 ఇయర్ ట్రెండ్ 50 డీఎంఏ క్లోజ్‌గా నిఫ్టీ 50 అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ పాజిబుల్లీ ఇక్కడ నుంచి కొద్దిగా అప్‌సైడ్ పొటెన్షియల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అన్‌లెస్ మీకు ఇంకా మార్కెట్స్ ఫాల్ అవుతే గనుక 21,000 అయితే ఒకటి మేజర్ సపోర్ట్ అవ్వనుంది. 200 డీఎంఏ కాబట్టి. సో, ఆల్రెడీ మార్కెట్స్ కరెక్షన్‌లో ఉన్నా కూడా కొన్ని స్టాక్స్‌లో క్యూ4 రిజల్ట్స్ చేయబట్టి ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ అందులో మేజర్‌గా విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఈరోజు స్టాక్ పాజిటివ్‌గా ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాప్ 8,000 క్రోర్ ఉన్న కంపెనీ ఇది. 52 వీక్ లో నుంచి ఆల్మోస్ట్ స్టాక్ అయితే డబుల్ అయింది. సో, పీఈ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా ట్రేడ్ అవుతున్నా కూడా ఫైనాన్షియల్ రేషియోస్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. లాస్ట్ 2, 3 డేస్ నుంచి అయితే స్టాక్ చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కమ్ టు స్టాక్ యొక్క ఫైనాన్షియల్ చూస్తే కనుక సేల్స్ 155 క్రోర్‌గా వచ్చాయి. హైయెస్ట్ సీక్వెన్షియల్ బేస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 34 క్రోర్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది ఈ క్వార్టర్‌లో. అండ్ ఓవరాల్‌గా మార్చ్‌లో 548 క్రోర్ సేల్స్, 120 క్రోర్ ప్రాఫిట్. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు క్యూ4 ఎఫ్ఐ 2024 పర్ఫార్మెన్స్ స్నాప్‌షాట్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద, క్యూ ఆన్ క్యూ బేస్ మీద. సో, రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్యూ4తో కంపేర్ చేస్తే 28.3% పెరిగాయి. అండ్ ఎబిట్ అనేది 28.5% పెరిగింది. అండ్ క్యూ3లో ఎఫ్ఐ 2024తో కంపేర్ చేస్తే క్యూ ఆన్ క్యూ బేస్ మీద రెవెన్యూ 17% పెరిగితే ఎబిట్ అనేది 20.7% పెరిగింది. సో, మొత్తంగా వెరీ గుడ్ రెవెన్యూ కంపెనీ నుంచి అయితే వచ్చింది. దానికి అనుగుణంగా స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు ఇంకొక స్టాక్ ఈరోజు అప్ ట్రెండింగ్‌లో ఉంది. జుపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ అండ్ రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరర్ ఇది. అండ్ ఆల్మోస్ట్ రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాకే ఇది. మిగతా రైల్వే స్టాక్స్‌తో పాటుగా ఈ స్టాక్ కూడా చాలా మటుకు బులిష్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. 20,000 క్రోర్ మార్కెట్ క్యాప్, పీఈ 60 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ద ఆర్ఓసి 32% ఉంటే ఆర్ఓఐ 27% ఉంది. ఎఫ్ఈ 10 కలిగిన కంపెనీ. ఈ ఇయర్ ఆల్మోస్ట్ మీకు 100 రూపీ నుంచి 500 అంటే 5 టైమ్స్ స్టాక్ పెరిగింది. ద బై వాల్యూమ్స్ ఇక్కడ మీకు స్టాక్ ట్రెండ్ క్లియర్‌గా అర్థమవుతూ వస్తుంది. అండ్ జుపిటర్ వ్యాగన్స్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో, క్లియర్ అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు మీరు. టోటల్ ఇన్కమ్ పెరిగింది. క్యూ4 ఎఫ్ఐ 2023లో 71,271 lakh అండ్ కమ్ టు 90,000 lakhs. అండ్ క్యూ4 ఎఫ్ఐ 2024లో 1,12,134 lakhsలో ఇచ్చారు టోటల్ ఇన్కమ్. సో, 57% గ్రోత్ టోటల్ ఇన్కమ్‌లో. ఎబిట్‌లో 59% గ్రోత్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్‌లో 156% గ్రోత్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు బులిష్ అప్రిషియేషన్ అయితే వచ్చింది. అండ్ టోటల్ ఇన్కమ్ 3 ఇయర్స్ ఈఏజీఆర్ 54% ఉంది. ఎబిట్ 3 ఇయర్స్ ఈఏజీఆర్ 67% ఉంటే ప్యాట్ 3 ఇయర్స్ ఈఏజీఆర్ అనేది 84% ఉంది. సో, ఇక్కడ క్లియర్ ఫైనాన్షియల్ హైలైట్స్ అయితే చూడొచ్చు. ఎబిట్ మార్జిన్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా. అండ్ ఆర్ఓఈ కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కంటిన్యూస్‌గా ఆర్ఓఈ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. డెట్ అనేది చాలా మటుకు తగ్గింది రీసెంట్ టైంలో. అండ్ జుపిటర్ వ్యాగన్స్ డెఫినెట్‌గానే చాలా మటుకు వీళ్ళకి ఆర్డర్ ఇన్‌ఫ్లో ఉంది. ఆ బేసిస్ మీద ఈ స్టాక్ అయితే ఫర్దర్‌గా కూడా ర్యాలీ రావచ్చు. బట్ కొద్ది కరెక్షన్ జరగవచ్చు. లాస్ట్ 2-3 డేస్ నుంచి స్టాక్‌లో మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి. అండ్ ఇంకొక కంపెనీ ఎల్ఎన్‌టీ. సో, ఎల్ఎన్‌టీ కూడా రీసెంట్‌గా మార్కెట్స్ కరెక్షన్ జరిగినప్పుడు కరెక్షన్ జరిగిన స్టాక్ ఇది. అండ్ మార్కెట్ క్యాప్ 4,47,000 క్రోర్ ఉంది. పీఈ 34 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. హెల్తీ ఆర్ఓఈ 15%. లార్జ్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ ఫర్దర్‌గా రీసెంట్ ఫాల్ చూడండి మీకు 3,800 నుంచి స్టాక్ 3,200 అంటే 600 పాయింట్స్ ఫాల్ వచ్చింది. అండ్ మళ్ళీ మీకు ఒక స్ట్రాంగ్ బై వాల్యూమ్స్ కనబడుతున్నాయి. అండ్ పాజిబుల్లీ క్యూ4 తర్వాత కొద్దిగా స్టాక్‌లో కరెక్షన్ జరిగినా కూడా ఏదైతే ఈ మార్కెట్ కరెక్షన్ తర్వాత బయింగ్ అయితే ఎల్ఎన్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రోబోస్ట్ పర్ఫార్మెన్స్ క్యూ4లో చూస్తే కనుక 3 ట్రిలియన్ ఆర్డర్ ఇన్‌ఫ్లో ఉంది ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 31% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటే ఆర్డర్ ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తుంది. ఎల్ఎన్టీ మన ఇండియాలోనే లార్జెస్ట్ కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీ. వీళ్ళకి చాలా మటుకు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కానీ అండ్ సో, ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్స్ కానీ,
కోస్టల్ రోడ్ టన్నెల్ ఇట్లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అయితే ఎల్ఎన్టీకి వస్తున్నాయి. అండ్ ఆ బేసిస్ మీద ఇది లాంగ్ టర్మ్ ప్లే. అండ్ కీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ చూస్తే కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆర్డర్ ఇన్ఫ్లో ఎలా పెరుగుతూ వస్తుంది, ఆర్డర్ బుక్, రెవెన్యూ, ఎబిటా అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో హెల్దీ ఫైనాన్షియల్స్ ఎల్ఎన్టీకి ఉన్నాయి. అండ్ క్లియర్గా ఇంకా చెప్పాలంటే సేల్స్ అనేవి 67,000కి వచ్చాయి. 5,000కి నెట్ ప్రాఫిట్ పెరిగింది ఈ మార్చ్ క్వార్టర్లో. ఓవరాల్గా 15,547 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. టోటల్ సేల్స్ 2,21,000కు ఉన్నాయి. అండ్ ఎల్ఎన్టీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్లూ చిప్ కంపెనీ విత్ ఎఫ్ఐ హోల్డింగ్ 25% ఉంటే డిఐఎస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ 40% వాటా ఉంది. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఉన్న కంపెనీ ఎల్ఎన్టీ. అండ్ ఫర్దర్గా లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్ ఉంది. ఈ మార్కెట్ కరెక్షన్లో ఎల్ఎన్టీని ఇక్కడ నుంచి పిక్ చేసుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఒకవేళ మార్కెట్స్ మేజర్గా ఇంకా కరెక్షన్ జరిగితే 2,800 to 3,000 దగ్గరగా ఫాల్ అయినా కూడా ఈ స్టాక్లో బయింగ్ రావచ్చు. సో ఎనీ టైమ్ ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ బేస్ మీద బయింగ్ రావచ్చు. అండ్ అదే కన్సిడరేషన్లో ఉన్న కంపెనీ టైటన్. సో టైటన్ Q4 రిజల్ట్స్ బాగున్నాయి, బట్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా రిజల్ట్స్ రాలేదు కాబట్టి చాలా మటుకు టైటన్ అనేది కరెక్షన్ అయితే జరిగింది. సో లోయర్ లెవెల్స్ దగ్గరగా టైటన్లో కూడా బయింగ్ అయితే రావచ్చు. ఇది కూడా రీసెంట్గా 3,800 నుంచి 3,200 వరకు ఫాల్ అయింది. మీకు ఒక బై వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడ కాబట్టి అనదర్ 300-400 పాయింట్స్ ర్యాలీ టైటన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టైటన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ 10 years బేస్ మీద. అండ్ మ్యాక్సిమం టైం ఫ్రేమ్ మీద టైటన్ ఎలా గ్రో అయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో గుడ్ ప్రాఫిట్ గ్రోత్ 20% ఉంది. 3-year ROE 30% ఉంది. డివిడెండ్ పేఅవుట్ 28.7% ఉంది. ఓన్లీ ద కన్సర్న్ ఈజ్ జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి 88% రెవెన్యూస్ వస్తాయి. అండ్ మిగతా సెగ్మెంట్ అంతగా గ్రో అవ్వట్లేదు. వాచెస్ సెగ్మెంట్ కానీ మిగతా యాక్సరీ సెగ్మెంట్లో అంత గ్రోత్ లేదు కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ఈ స్టాక్ ఎలా గ్రో అయిందో ఫ్యూ ఇయర్స్ నుంచి అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉండకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్లో కనబడుతుంది. మేబీ 3,000, 2,800, 3,000 మధ్యలో టైటన్లో కూడా బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూ స్మాల్ క్యాప్ స్టాక్స్ రీసెంట్ ఫాల్లో చాలా మటుకు కరెక్షన్ జరిగాయి. అండ్ ఆ కేటగిరీలో ఉన్న కంపెనీ ఎన్ఐఐటి లిమిటెడ్. సో ఎన్ఐఐటి స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ 150 నుంచి స్టాక్లో ఒక ఫాల్ అయితే వచ్చింది. సో పాసిబుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా ఈ స్టాక్లో బయింగ్ అయితే రావచ్చు. బట్ ఇది కొద్దిగా రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అండ్ లోయర్ లెవెల్ దగ్గరగా ఇట్లాంటి స్టాక్స్లో బయింగ్ వస్తుంది. అండ్ ఫర్దర్గా సడన్గా స్టాక్స్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి. అండ్ సో ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా పోస్ట్ చేయాల్సి ఉంది మార్చ్ 2024 రిజల్ట్స్. బట్ చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్స్లో ఎన్ఐటి లిమిటెడ్ ఒకటి. ఎన్ఐటి తర్వాత TV18 కూడా చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. TV18 బ్రాడ్కాస్ట్ చూస్తే కనుక 42 దగ్గరగా ఉంది స్టాక్ అయితే. అండ్ ఇవి టెక్నికల్గా మాత్రమే కరెక్షన్ జరిగిన స్టాక్స్. ఫర్దర్గా ఇవి కరెక్షన్ ఇంకా ఫాలో అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ నుంచి డబల్ అవ్వచ్చు. ఆ బేసిస్ మీద మాత్రమే స్టాక్స్ని కన్సిడర్ చేయాలి. హై రిస్క్ జోన్లో ఉన్న స్టాక్స్ ఇవి. 65 నుంచి మీకు 40 వరకు కరెక్షన్ జరిగింది కాబట్టి సమ్వేర్ అరౌండ్ 35 to 40 మధ్యలో ఒక అప్ ట్రెండ్ నుంచి స్టాక్లో డబుల్ అవ్వచ్చు, అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ TV18 బ్రాడ్కాస్ట్ కూడా ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొక కంపెనీ ప్రిస్మ్ జాన్సన్ లిమిటెడ్. అండ్ దిస్ ఈజ్ అరౌండ్ 150 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ద స్టాక్ అనేది 185 నుంచి ఒక ఫాల్ వచ్చింది కాబట్టి సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఎనీ టైం రావచ్చు. ఇది ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. నేను అనుకుంటున్నాను 140 to 150 మధ్యలోగా ఈ స్టాక్లో అయితే బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్ అండ్ దిస్ ఈజ్ 3-year, 5-year బేసిస్ మీద. సో నాట్ సో వొలటైల్. అండ్ బట్ ఏదైతే కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫాల్ అయితే ఈవెన్ ఇట్ మే ఫాల్ ఫర్దర్గా మార్కెట్ స్లైడ్ అయితే 100 వరకు పడినా కూడా పిక్ చేసుకోవడానికి అయితే ఒక బెటర్ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. ప్రిస్మ్ జాన్సన్ తర్వాత గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్.
సో, ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే. అండ్ మిగతా స్టాక్స్‌తో కంపేర్ చేసుకుంటే ఫైనాన్షియల్స్ బెటర్‌గా ఉన్న కంపెనీ ఇది. సో, రీసెంట్ ట్రెండ్ అయితే చాలా మటుకు ఫాల్ తర్వాత ఒక అప్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బయింగ్ అయితే రావచ్చు. అరౌండ్ 120-140 మధ్యలో స్టాక్‌లో ఒక బయింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్, యెట్ టు పోస్ట్ ఫైనాన్షియల్స్, బట్ టెక్నికల్‌గా స్టాక్‌లో సెల్ ఆఫ్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవి మేజర్‌గా కరెక్షన్ జరిగిన స్టాక్స్. మేజర్ కరెక్షన్ తర్వాత స్టాక్స్ జనరల్‌గానే అప్ ట్రెండ్‌లోకి ఉంటాయి. ఆ కేటగిరీలో కన్సిడర్ చేయాల్సిన స్టాక్స్. సో, వీటితో పాటుగా ఇందాక డిస్కస్ చేసిన టైటన్ కానీ, ఎల్ఎన్‌టీ కానీ దే ఆర్ ఎవర్ గ్రీన్ పోర్ట్‌ఫోలియో స్టాక్స్. లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేసుకోవడానికి 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా చూస్తున్న వాళ్ళకైతే ఫర్దర్‌గా 22,000 దగ్గరగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నిఫ్టీ 21,000, 20,000 ఫాల్ అయినా కూడా టైటాన్ లాంటి స్టాక్స్, ఎల్ఎన్‌టీ లాంటి స్టాక్స్‌లో బయింగ్ వస్తుంది. అండ్ కమ్ టు జూపిటర్ వ్యాగన్స్ కానీ, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ప్యూర్‌లీ లాంగ్ టర్మ్ స్టోరీ బేస్డ్ ఆన్ Q4 రిజల్ట్స్ మీద ఇవి స్టాక్స్ అయితే మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఫర్దర్‌గా కొద్దిగా అప్ ట్రెండ్ తర్వాత స్టాక్స్‌లో కరెక్షన్ రావచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో ఫర్దర్‌గా కూడా జూపిటర్ వ్యాగన్ లాంటి స్టాక్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది డ్యూ టు ఇట్స్ ఆర్డర్ ఇన్‌ఫ్లో. అండ్ ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్‌ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను